ఈరోజు మన రెసిపీ వెజ్ మోమోస్. దానికోసం స్టెప్ 1, ఒక గిన్నెలో 1 కప్ మైదా తీసుకొని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, దాంట్లోకి సరిపోయేంత సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి సరిపోయేంత వాటర్ వేసుకొని మనం చపాతీ పిండికి ఎలా చేస్తామో అలా చేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసి కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. స్టెప్ 2, కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్, క్యాబేజ్ అండ్ క్యారెట్ ఈ 3 వేసి బాగా కలపండి. ఫుల్ ఫ్లేమ్లో ఫ్రై చేయండి. సో ఇందులోకి మీకు కావాల్సినటువంటి వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యాప్సికమ్, ఇంకా కొరియాండర్, ఇలా మీకు నచ్చిన ఫిల్లింగ్స్ వేసుకోవచ్చు. సో ఇందులోకి సరిపోయేంత సాల్ట్, 1 స్పూన్ సోయా సాస్, ఇంకా 1 స్పూన్ వెనిగర్ వేసి ఫుల్ ఫ్లేమ్ మీద బాగా కలపండి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకు 50% మాత్రమే కుక్ అవ్వాలి. సో మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. స్టెప్ 3, ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిలో నుంచి కొంచెం ఒక చిన్న ముద్ద తీసుకొని మనం పూరి ఎలా అయితే చేసుకుంటామో సో అలాగే ఈవెన్గా పల్చగా ఇలా చేసుకోవాలి. ఒక చిన్న పూరిని ఇందులోకి మనం ముందుగా చేసుకున్నటువంటి వెజిటబుల్ ఫిల్లింగ్లో నుంచి ఒక 1 స్పూన్ ఇందులోకి వేసి, సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లీటింగ్స్, మనం శారీ ప్లీటింగ్స్ ఎలా అయితే చేస్తామో సేమ్ అదే విధంగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ ఫోల్డ్ చేయాలి. ఎక్కడ కూడా ఫిల్లింగ్ బయటికి రాకుండా కంప్లీట్గా సీల్ చేసి ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మోమోస్ వింటర్లో చాలా బాగుంటాయి. చల్ల వింటర్లో వేడి మోమోస్ ఐదర్ స్టీమ్డ్ ఆర్ ఫ్రైడ్ చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. సో ఇలా మనము మోమోస్ని ఇలా పర్ఫెక్ట్గా సీల్ చేయాలి. సో ఇలా మిగతా మోమోస్ అన్నిటిని కూడా నేను ఫిల్ చేసి సో ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్ 4, స్టీమింగ్. సో ఇందులోకి నేను ఇడ్లీ కుక్కర్ తీసుకొని కొంచెం అందులోకి ఆయిల్ వేసి గ్రీస్ చేసి మోమోస్ని ఒక 10 to 15 మినిట్స్ నేను స్టీమ్ చేస్తాను. సో మీకు ఫ్రైడ్ మోమోస్ కావాలి అని అనుకుంటే స్టీమ్డ్ మోమోస్ని తీసిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ మోమోస్ కూడా చాలా బాగుంటాయి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.